సో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీకే బాబా. సో ఈరోజు మనం బుక్స్ అండ్ ఆథర్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం. సో ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్. దీంట్లో నుంచి 1 or 2 క్వశ్చన్స్ పక్కా వస్తాయి. అంటే మోస్ట్లీ అడిగే ఆథర్వి బుక్స్ చూడబోతున్నాం. సో చాలా నెంబర్ ఆఫ్ ఉన్నాయి బుక్స్ అండ్ ఆథర్. అన్నీ చదివితే మనకు ఇప్పుడు టైం కూడా సరిపోతుంది అండ్ అవి అన్నీ చదవడం కూడా వేస్ట్. సో మనం ఓన్లీ గన్ షాట్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో రిపీటెడ్గా అడిగే ఆథర్వి బుక్స్ చూడబోతున్నాం. సో ఈ వీడియో చూసినా మీకు బుక్స్ అండ్ ఆథర్ పార్ట్ కవర్ అయిపోతుంది. ఓకే, లెట్ స్టార్ట్. ఫస్ట్ రస్కిన్ బాండ్ బుక్స్ చాలా ఇంపార్టెంట్. $స్టార్ మార్క్ పెట్టేసేయండి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు రీసెంట్లీ ఆర్పిఎఫ్ ఎగ్జామ్ జరిగింది. ఆర్పిఎఫ్ ఎగ్జామ్లో 2 షిఫ్ట్లో రస్కిన్ బాండ్ బుక్ అడిగిండు. ప్లస్ మనకు ఏఎల్పి ఎగ్జామ్ జరిగింది, ఆర్ఆర్బి జేఈ ఎగ్జామ్ జరిగింది, టెక్నీషియన్ ఎగ్జామ్ జరిగింది. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా రాసి ఉంటే వాళ్ళని అడగండి రస్కిన్ బాండ్ బుక్స్ ఎన్నిసార్లు రిపీటెడ్గా అడిగిండో. సో అందుకే చాలా ఇంపార్టెంట్ ఇది రస్కిన్ బాండ్ బుక్స్. సో రస్కిన్ బాండ్ బుక్స్లో ఫస్ట్ బుక్ అయితే ద బ్లూ అంబ్రెల్లా ఒకటి, ద రూమ్ ఆన్ ద రూఫ్ ఒకటి, ద గర్ల్ ఆన్ ద ట్రైన్ ఒకటి, ద యాంగ్రీ రివర్ ఒకటి. ద బ్లూ అంబ్రెల్లా ఒకటి, ద రూమ్ ఆన్ ద రూఫ్, ద గర్ల్ ఆన్ ద ట్రైన్, ద యాంగ్రీ రివర్. ఇవి 4 ఇంపార్టెంట్ రస్కిన్ బాండ్ బుక్స్, వెరీ ఇంపార్టెంట్ ఇవి. ద బ్లూ అంబ్రెల్లా అయితే చాలా సార్లు అడిగిండు, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ద బ్లూ అంబ్రెల్లా ఒకటి, అన్నీ ఇంపార్టెంట్, కానీ ద బ్లూ అంబ్రెల్లా అయితే పక్కా చూసుకోండి. రస్కిన్ బాండ్ బుక్స్ ఇదే రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్, ద బ్లూ అంబ్రెల్లా ఏ ఆథర్ బుక్ అని. సో ద బ్లూ అంబ్రెల్లా ఇది రస్కిన్ బాండ్ది బుక్. ద రూమ్ ఆన్ ద రూఫ్, ద గర్ల్ ఆన్ ద ట్రైన్, ద యాంగ్రీ రివర్. సో ఈ 4 బుక్స్ ఇంపార్టెంట్ రస్కిన్ బాండ్వి. నెక్స్ట్ అమీష్ త్రిపాఠి బుక్స్ వెరీ ఇంపార్టెంట్. ద ఓత్ ఆఫ్ వాయుపుత్ర ఒకటి, ఇమ్మోర్టల్స్ ఆఫ్ మెలువా ఒకటి, రామ్ సియాన్ ఆఫ్ ఈక్షవకు ఒకటి, సీత ఏ వారియర్ ఆఫ్ మిథిలా ఒకటి, రావణ్ ఎనిమీ ఆఫ్ ఆర్యవర్త ఒకటి, లెజెండ్ ఆఫ్ సుహేల్ దేవ్ ఒకటి. సో దీనికి షార్ట్ కట్ ఏంటంటే రామ్ సీత రావణ్. సో ఇవి గాడెస్ నేమ్స్ వస్తున్నాయిగా. సో ఇదే మనకు షార్ట్ కట్ అన్నట్టు. అమీష్ త్రిపాఠి బుక్స్ ఓన్లీ గాడెస్ నేమ్స్లో ఎక్కువ ఉంటాయి. సో రామ్ కానీ సీత కానీ రావణ్ కానీ ఆ పేర్లు కనిపిస్తే మనకు అమీష్ త్రిపాఠి బుక్స్ అన్నట్టు. ఇవి కొన్ని షార్ట్ కట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ బిల్ గేట్ బుక్స్ చాలా ఇంపార్టెంట్. ద రోడ్ ఎహెడ్ ఒకటి, ద సోర్స్ కోడ్ ఒకటి. ఈ 2 చాలా ఇంపార్టెంట్ బిల్ గేట్ బుక్స్. ద రోడ్ ఎహెడ్ ఒకటి, ద సోర్స్ కోడ్ ఒకటి, 2 బిల్ గేట్ బుక్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చేతన్ భగత్ బుక్స్ వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. చేతన్ భగత్ బుక్ 3 మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్, 5 పాయింట్స్ సమ్వన్, 400 డేస్, 2 స్టేట్, 1 నైట్ ఎట్ ఏ కాల్ సెంటర్, మేకింగ్ ఇండియా అవేజం, రెవల్యూషన్ 2020. సో ఈ చేతన్ భగత్ బుక్స్కి ఒక షార్ట్ కట్ ఉంది. ఏంటంటే అన్ని చేతన్ భగత్ బుక్స్లో నంబర్స్ ఉంటాయి. ఇదిగో 3 మిస్టేక్ ఆఫ్ మై లైఫ్లో 3 నంబర్, 5 పాయింట్స్ సమ్వన్లో 5 నంబర్, 400 నంబర్, 2 స్టేట్లో 2 నంబర్, 1 నైట్లో 1 నంబర్, రెవల్యూషన్ 2020లో 2020 నంబర్. సో ఇట్లా నంబర్స్ వస్తే అది మ్యాక్సిమం చేతన్ భగత్ బుక్దే. సో చేతన్ భగత్ బుక్స్ గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. ఎందుకంటే నంబర్స్ ఆ బుక్స్లో ఏదైతే నంబర్స్ ఉంటాయో, నంబర్స్ వచ్చిందనుకో అది 100% చేతన్ భగత్ బుక్సే. ఇప్పుడు 3 మిస్టేక్ ఆఫ్ మై లైఫ్లో 3 అనేది ఒక నంబర్. సో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మనం చేతన్ భగత్ బుక్ అని. 5 పాయింట్స్ సమ్మన్లో 5 అనేది ఒక నంబర్. సో అది చేతన్ భగత్ బుక్కే. 400 డేస్లో 400 అనేది ఒక నంబర్. సో అది మనం ఇట్లా నంబర్స్ వస్తే చేతన్ భగత్ బుక్కే. ఈజీగా గుర్తుపెట్టుకోండి, ఇది షార్ట్ కట్ అన్నట్టు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆథర్ శశి థరూర్ బుక్స్ చాలా ఇంపార్టెంట్. ఎన్ ఎరా ఆఫ్ డార్క్నెస్ ఒకటి, వై ఐ యామ్ ఏ హిందూ ఒకటి, అంబేద్కర్ ఏ లైఫ్ ఒకటి, పారాడాక్సికల్ ప్రైమ్ మినిస్టర్ ఒకటి, గ్రేట్ ఇండియన్ నావెల్ ఒకటి. సో ఇవి అన్నీ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ శశి థరూర్ బుక్స్. ఎన్ ఎరా ఆఫ్ డార్క్నెస్, వై ఐ యామ్ హిందూ, అంబేద్కర్ ఏ లైఫ్, ద పారాడాక్సికల్ ప్రైమ్ మినిస్టర్, గ్రేట్ ఇండియన్ నావెల్. ఇవి చాలా ఇంపార్టెంట్ బుక్స్ శశి థరూర్వి. సో ఎగ్జామ్లో అడుగుతాడు, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి జవహర్లాల్ నెహ్రూ బుక్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఆటోబయోగ్రఫీ ఒకటి, లెటర్స్ ఫ్రమ్ ఏ ఫాదర్ టు డాటర్ ఒకటి, గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ ఒకటి. సో ఈ 3 బుక్స్ జవహర్లాల్ నెహ్రూ బుక్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఆటోబయోగ్రఫీ, లెటర్స్ ఫ్రమ్ ఏ ఫాదర్ టు డాటర్, గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ. సో ఈ బుక్స్ చాలా ఇంపార్టెంట్ జవహర్లాల్ నెహ్రూవి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ బుక్స్. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ అబ్దుల్ కలాం బుక్స్ చాలా ఇంపార్టెంట్. వింగ్స్ ఆఫ్ ఫైర్ ఒకటి, ఇగ్నైటెడ్ మైండ్స్ ఒకటి. వింగ్స్ ఆఫ్ ఫైర్ అనేది అందరికీ తెలుసు అబ్దుల్ కలాం గారి బుక్ అని, కానీ బట్ ఇగ్నైటెడ్ మైండ్స్ అబ్దుల్ కలాం గారి బుక్ అని చాలా మందికి తెలియదు. సో గుర్తుపెట్టుకోండి, వింగ్స్ ఆఫ్ ఫైర్ కూడా అండ్ ఇగ్నైటెడ్ మైండ్స్ కూడా అబ్దుల్ కలాం గారి బుక్, ఏపీజే అబ్దుల్ కలాం గారి బుక్స్. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జ్యోతిబాయి పూలే బుక్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది చాలా అయితే బుక్స్ అండ్ ఆథర్ నుంచి క్వశ్చన్ అడిగారు, డైరెక్ట్ జ్యోతిబాయి పూలే బుక్సే అడుగుతాడు, అంత ఇంపార్టెంట్ ఇది. గులాంగిరి ఎవరు రాసిండ్రని, గులాంగిరి ఎవరి బుక్ అని చాలా సార్లు అడిగిండు. సో గుర్తుపెట్టుకోండి, గులాంగిరి జ్యోతిబాయి పూలే బుక్. సో గులాంగిరి బుక్
ఏ లాంగ్వేజ్లో రాసి ఉంది అని కూడా చాలా సార్లు అడిగిండు. మరాఠీలో రాసి ఉంది. గులాంగిరి బుక్ మరాఠీలో రాసి ఉంది, మరాఠీ లాంగ్వేజ్లో. సార్వజనిక్ సత్యధర్మ కూడా జ్యోతిబాయి పులే బుక్. 1873 సత్యశోధక్ సమాజ్, ఇది కూడా 1873 సత్యశోధక్ సమాజ్, ఇది కూడా జ్యోతిబాయి పులే బుక్. సో వెరీ ఇంపార్టెంట్. గులాంగిరి మరాఠీలో రాసి ఉంది, ప్లస్ సార్వజనిక్ సత్యధర్మ, ప్లస్ 1873 సత్యశోధక్ సమాజ్. సార్వజనిక్ సత్యధర్మ వేరు, 1873 సత్యశోధక్ సమాజ్ వేరు. సో ఈ 3 బుక్స్ జ్యోతిబాయి పులే రాసిండ్రు. సో చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. నెక్స్ట్ బిఆర్ అంబేద్కర్ గారి బుక్స్ చాలా ఇంపార్టెంట్. అనిలేషన్ ఆఫ్ కాస్ట్ ఒకటి, వెయిటింగ్ ఫర్ ఏ వీసా ఒకటి, బుద్ధ అండ్ హిజ్ ధర్మ ఒకటి, ఫిలాసఫీ ఆఫ్ హిందూయిజం ఒకటి, ప్లస్ రైడల్ ఇన్ హిందూయిజం ఒకటి, ఫిలాసఫీ ఆఫ్ హిందూయిజం ఒకటి, రైడల్ ఇన్ హిందూయిజం ఒకటి. సో ఇవి చాలా ఇంపార్టెంట్ బిఆర్ అంబేద్కర్ గారి బుక్స్. నెక్స్ట్ రవీంద్రనాథ్ ఠాకూర్ గారి బుక్స్ చూద్దాం. గీతాంజలి ఒకటి, గోరా ఒకటి, నేషనలిజం ఒకటి. గీతాంజలి, గోరా, నేషనలిజం, ఇవి రవీంద్రనాథ్ ఠాకూర్ బుక్స్. నెక్స్ట్ మహాత్మా గాంధీ బుక్స్ చాలా ఇంపార్టెంట్. మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అండ్ హింద్ స్వరాజ్ అండ్ హోమ్ రూల్, ఇవి మహాత్మా గాంధీ బుక్స్ ఏంటి. మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ ఒకటి, హింద్ సమాజ్, హోమ్ రూల్ ఒకటి. ఇంకా కొన్ని స్పోర్ట్స్ పర్సన్స్ బుక్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ ఇవి స్పోర్ట్స్ పర్సన్స్ బుక్స్. డబుల్ స్టార్ మార్క్ పెట్టేసేయండి, చాలా మోస్ట్ ఇంపార్టెంట్. సచిన్ టెండూల్కర్ గారి బుక్ ఏది, డైరెక్ట్ అడుగుతాడు. ప్లేయింగ్ ఇట్ మై వే సచిన్ టెండూల్కర్ గారి బుక్. సైనా నెహ్వాల్ బుక్ ఏంది అంటే ప్లేయింగ్ టు విన్. మిల్కా సింగ్ బుక్ ఏంటంటే ద రేస్ ఆఫ్ మై లైఫ్. యువరాజ్ సింగ్ బుక్ ఏంటంటే ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్. కపిల్ దేవ్ బుక్ ఏంటంటే స్ట్రేట్ ఫ్రమ్ మై హార్ట్. సానియా మిర్జా బుక్ ఏంటంటే ఏస్ అగెనెస్ట్ ఆడ్స్. సౌరవ్ గంగూలీ బుక్ ఏంటంటే ఏ సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్. క్రిస్ గేల్ బుక్ ఏంటంటే 6 మెషిన్. గుర్తుపెట్టుకోండి. సో మీరు చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. సానియా మిర్జా వేరు, సానియా నెహ్వాల్ వేరు. సానియా నెహ్వాల్ వేరు, సానియా మిర్జా వేరు. సానియా నెహ్వాల్ బుక్ ఏంది, ప్లేయింగ్ టు విన్, ఇది సానియా నెహ్వాల్ బుక్. సానియా మిర్జా బుక్ ఏంటంటే ఏస్ అగెనెస్ట్ ఆడ్స్. సో వీరు చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ స్పోర్ట్స్ పర్సన్ బుక్స్. సచిన్ టెండూల్కర్ బుక్ ఏంది, ప్లేయింగ్ ఇట్ మై వే. సానియా నెహ్వాల్ బుక్ ఏంది, ప్లేయింగ్ టు విన్. మిల్కా సింగ్ బుక్ ఏంది, ద రేస్ ఆఫ్ మై లైఫ్. యువరాజ్ సింగ్ బుక్ ఏంది, ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్. కపిల్ దేవ్ బుక్ ఏంది, స్ట్రేట్ ఫ్రమ్ ద హార్ట్. సానియా మిర్జా బుక్ ఏంది, ఏస్ అగెనెస్ట్ ఆడ్స్. సౌరవ్ గంగూలీ బుక్ ఏంది, ఏ సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్. క్రిస్ గేల్ బుక్ ఏంది, 6 మెషిన్. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ అని అవుతారు అన్నట్టు. సో నెక్స్ట్ మనం ఒకటి స్పోర్ట్స్ అండ్ టర్మినాలజీ చేస్తే స్టాటిక్ జీకే పార్ట్ టోటల్గా ఫినిష్ అయిపోతుంది. నెక్స్ట్ మనం ఇంకా సేమ్ నెక్స్ట్ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ చేద్దాం. సో ఈ 3 చేద్దాం. అవి అయిపోయాక తర్వాత హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ చేద్దాం. సో మనం నెక్స్ట్ బయాలజీ చేస్తున్నాంగా. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చేద్దామా లేకపోతే సేమ్ ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ చేద్దామా అనేది మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సేమ్ ఈరోజు మనం బుక్స్ అండ్ ఆథర్స్ ఎట్లా ఇంపార్టెంట్ టాపిక్ వైజ్గా చూసినామో సో ఇట్లా ప్రిపేర్ చేసుకొని చేద్దాం. అంటే ఇట్లా చేద్దామా లేకపోతే క్వశ్చన్ ఆన్సర్స్ టైప్లో చేద్దామా నెక్స్ట్ సబ్జెక్ట్స్ అన్నీ. సో అట్లా ఇది క్వశ్చన్ ఆన్సర్ టైప్లో బెస్టా ఇట్లా లేకపోతే ఇట్లా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ వైజ్గా బెస్టా అనేది మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సో ఆ టైప్లోనే మనం చేద్దాం నెక్స్ట్. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా చాలా ఇంపార్టెంట్, ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ వీడియోస్ వస్తున్నాయి నెక్స్ట్. సో థ్యాంక్ యూ. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో షేర్ చేయండి. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కీప్ వాచింగ్ జీకే బాబా.